ఆరులవ హెల్త్ సిటీలోని మెడ్సీ హాస్పిటల్లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఏఐ ఆధారిత మిసో రోబోటిక్ సర్జరీ సిస్టమ్ అందుబాటులోకి వచ్చింది. ఈ సిస్టమ్ ద్వారా కీళ్ల మార్పిడి, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలో అధిక ఖచ్చితత్వం సాధ్యమవుతుందని ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ నిపుణులు డాక్టర్ బివిఆర్ఎన్ వర్మ తెలిపారు. కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలో రియల్ టైం ప్లానింగ్, రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా ఇంప్లాంట్ అమరిక ఈ ఆధునిక పరికరం ద్వారా సాధ్యమవుతుందన్నారు. చిన్న కోత, తక్కువ కణజాల నష్టం, శస్త్రచికిత్స అనంతరం వేగంగా కోలుకోవడం వంటి ప్రయోజనాలు ఉంటాయన్న డాక్టర్ వర్మతో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. మెడ్సీ హాస్పిటల్స్ అత్యాధునిక పద్ధతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తుంది. ఆర్థోపెడిక్ విభాగంలో రోబోటిక్ సర్జరీలు నిర్వహించేందుకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ను సమకూర్చుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఎక్విప్మెంట్ గురించి, ఇక్కడ అందుతున్న సర్వీసెస్ గురించి మనతో మాట్లాడేందుకు ఆసుపత్రి సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ బివిఆర్ఎన్ వర్మ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఈ ఎక్విప్మెంట్ అంటే రోబోటిక్ సర్జరీ అనేసరికి అంటే సాంప్రదాయ సర్జరీలతో పోలిస్తే రోబోటిక్ సర్జరీ ఎంతవరకు అది ఉపయోగపడుతుంది? అడ్వాన్స్మెంట్లో కావచ్చు, రోగి విషయంలో. మోకాలు అరుగుదల అనేది ప్రపంచంలో 90% ఆఫ్ పాపులేషన్ అందరికీ వస్తుంది. అది కొంతమందికి అర్లీగా వస్తుంది, కొంతమందికి లేటుగా వస్తుంది. ఆడవాళ్ళు మరి ముఖ్యంగా చాలా అర్లీగా వచ్చేస్తుంది మోకాలు అరుగుదల అనేది. సో అర్లీగా చేసుకుంటే ఒక విధానంగా ఉంటుంది, లేటుగా చేసుకుంటారు చాలామంది. దాని మీద నీ రీప్లేస్మెంట్ మీద ఇప్పటికి కూడా చాలామంది సరైన అవగాహన లేదు. చాలామంది ఏమనుకుంటారంటే మందులతో అయిపోద్దేమో అనుకుంటారండి. అరుగుదల అనేది ఓల్డేజ్ చేంజెస్, ఏజ్ పెరిగే కొద్దీ వచ్చేది, సహజంగా వచ్చేది. కొన్ని సహజంగా వస్తాయి, కొన్ని కీలవాతం వల్ల అరుగుదల వస్తుంది. కీలవాతం అనేది అర్లీగా చిన్నప్పుడే వచ్చేస్తూ ఉంటాయి. మోకాళ్ళ అరుగుదల అనేది అంటే సహజ సిద్ధంగా వచ్చే అరుగుదల అనేది మోకాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ మీద ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే 70% బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ మీదే పడుతుంది. సో అందుకనే మోకాళ్ళ అరుగుదల చాలా కామన్. మామూలుగా నీ రీప్లేస్మెంట్ చేసేది ఎప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 చెయ్యండి. స్టేజ్ 3 దగ్గర నుంచి, స్టేజ్ 4 దగ్గర నుంచి, లేదా మోకాలు ఇబ్బంది పడుతూ ఉంటారు. మెట్లు ఎక్కటం కానీ, కింద కూర్చొని లెగటం కానీ, యాక్టివ్గా ఇంట్లో పనిచేయడానికి కూడా చాలామంది ఇబ్బంది పడతారు. ఉద్యోగంకి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో పేషెంట్కి స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నప్పుడు మా దగ్గర చాలామంది వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళిపోతాను. ఎందుకంటే మందులతో వాడేది ఫిజియోథెరపీ కానీ, మెడికేషన్స్ కానీ, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ ఏది చేసినా దానికి లిమిటేషన్స్ ఉంటాయండి. మ్యాక్సిమం 10-20% టెంపరీ రిలీఫ్ ఇవ్వగలం. కానీ నీ రీప్లేస్మెంట్ అనేది మీకు ఆల్మోస్ట్ 90-100% రిలీఫ్ వచ్చేస్తుంది నీ రీప్లేస్మెంట్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో. ఇప్పుడు మేము గత 20 ఏళ్ళ నుంచి కన్వెన్షనల్గానే చేస్తున్నాం. అంటే నా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎక్స్రే బేస్డ్ మీద సర్జరీస్ చేస్తున్నాం. రోబోటిక్ సర్జరీ ఎందుకు ఇచ్చిందంటే లాస్ట్ 10 years నుంచి ప్రపంచంలోనే జరుగుతుంది. ఇప్పుడు వైజాగ్లో జరుగుతుంది, ఇప్పుడు మా హాస్పిటల్లో కూడా బాగా జరుగుతున్నాయి. రోబోటిక్ ఎందుకు వెళ్తున్నామంటే 1 యాక్యురసీ, 2 ప్రెసిషన్, 3 పొజిషన్. అది ఆ స్టీల్ అమర్చే పద్ధతి ఉంటుంది, పొజిషన్. అది మనకి రోబోటిక్ సర్జరీ మీద చాలా 100% యాక్యురసీతో వస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి పేషెంట్ కూడా చాలా రికవరీ బాగుంటుందండి. సో అందుకనే కన్వెన్షనల్కి దానికి తేడా ఏంటంటే యాక్యురసీ, పొజిషనింగ్ అండ్ ప్రెసిషన్. సర్జరీ అనేసరికి రోగి ఆలోచించే విషయం, ఆ రికవరీ ఎలా ఉంటుంది, ఖచ్చితత్వం ఎలా ఉంటుంది, అంటే ఆపరేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలను ఆలోచిస్తాడు. ఎట్లా ఉంటుంది రోబోటిక్తో ఖచ్చితత్వం విషయం చెప్పమంటే ఏం చెప్తారు? మీకు ఆల్మోస్ట్ 98-99% యాక్యురసీతో వచ్చేస్తుంది. యంగ్ పేషెంట్స్కి అయితే ఆల్మోస్ట్ 100% యాక్యురసీ. మీకు అదే బాగా మోకాళ్ళు బెండై ఉంటే చాలామందికి దొడ్డికాళ్ళు అంటారు, వాళ్ళకి చేస్తే ఇంకా 100% యాక్యురసీతో వచ్చేస్తుందండి. సో నార్మల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్కి చాలా డిఫరెన్స్ ఏమైనా చెప్పాలంటే 100% యాక్యురసీ. ఇప్పుడు కోత విషయంలో అంటే సర్జరీ అనేసరికి సాధారణంగా ఆలోచించే కోత, రక్తస్రావం ఎక్కువ అవుతుంది, నొప్పి విపరీతంగా ఉంటుంది అంటుంది. రోబోటిక్ సర్జరీ అంశంలో వాటిని ఏ విధంగా మనం తగ్గించవచ్చు? రోబోటిక్ సర్జరీ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఒకటి, మోకాళ్ళ మీద మనం ఇన్సిషన్ ఇస్తాం నైఫ్తోని, ఆ ఇన్సిషన్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇది ప్యూర్లీ బోన్ బేస్డ్ సర్జరీ.
ఒకప్పుడు మేము చుట్టూ ఉన్న కండరాలన్నీ నీట్గా ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ టచ్ చేయకుండా ఓన్లీ బోన్నే మినిమల్ డ్యామేజ్ చేస్తాం. వెరీ మినిమల్ డ్యామేజ్ టు ది సాఫ్ట్ టిష్యూ ఒకప్పుడు. ఇప్పుడు అంటే ఈ డ్యామేజ్ అనేది మామూలుగానే తగ్గిస్తాం, రోబోటిక్తో ఇంకా బాగా తగ్గిపోతుందండి. నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్కి ఏంటంటే తగ్గిపోతుందండి. సో మినిమల్ బ్లడ్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. ఇదే విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు లేకపోతే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు వాళ్ళు కొన్ని ఆలోచనలు చేస్తుంటారు. రోబోటిక్ సర్జరీకి అలాంటి వారికి మీరు ఇచ్చే సూచన? డయాబెటిక్స్కి, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లేదా కార్డియాక్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, యూజువల్గా అందరూ వచ్చే పేషెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్ పేషెంట్స్. సో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్కి మా దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర మంచి కార్డియాలజిస్ట్ సర్వీసెస్ ఉన్నాయి, ఎనెస్థీషియా సర్వీసెస్ ఉన్నాయి, ఫిజిషియన్, జనరల్ ఫిజిషియన్, ఎందుకంటే బీపీ షుగర్ పేషెంట్స్ వాళ్ళ న్యూరాలజీ సర్వీసెస్ ఉన్నాయి. రోబోటిక్ సర్జరీసి నీ రీప్లేస్మెంట్ ఆర్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇస్ ఎ టీమ్ వర్క్. సో మా మెడ్సీ హాస్పిటల్లో అది చాలా పుష్కలంగా ఉంది. ఎందుకంటే వీఆర్ కాంబినేషన్ ఆఫ్ సీనియర్ అండ్ జూనియర్ డాక్టర్స్. సో మా దగ్గర ఆ టీం వర్క్ ఉండటం వల్ల ఏంటంటే బ్లడ్ టెస్ట్లు చేయించుకుని, సో బీపీ షుగర్ అంటే జనరల్ ఫిజిషియన్కి చూపించడానికి, నెక్స్ట్ కార్డియాలజిస్ట్ కంపల్సరీగా చూపిస్తాం. ఎందుకంటే కార్డియాలజీలో హార్ట్ ఫంక్షనింగ్ ఎలా ఉందో అది చాలా బాగుందంటే కళ్ళు మూసుకుని యూ కెన్ గో హెడ్ విత్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సార్ మత్తు ఇవ్వాలంటే నేను కాదు కదా. సో మనకి మంచి ఎనెస్థీషియా సర్వీసెస్ ఉండాలి, టీం ఉండాలి, మంచి ఓటీలో మంచి నర్సింగ్ స్టాఫ్ ఉండాలి, ఇచ్చే డాక్టర్ గారు మంచి ఎనెస్థిస్ట్ అయి ఉండాలి. సో వాళ్ళు ఇచ్చే ముందు ఈ బ్లడ్ టెస్ట్లు అయిన తర్వాత, ఎందుకంటే ఎనెస్థీషియా ఇచ్చినప్పుడు పేషెంట్ని మన కంట్రోల్లో ఉండదు. సో దానికి మనం ఈ అప్రోచ్ని ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తోనే మేము నీ రీప్లేస్మెంట్ సర్జరీ ప్రోగ్రామ్కి వెళ్తూ ఉంటాం. కోలుకునే సమయం ఎలా ఉంటుందండి ఈ రోబోటిక్ సర్జరీ? రోబోటిక్ సర్జరీకి కన్వెన్షనల్కి ఏంటంటే, కన్వెన్షనల్ సర్జరీ నేను యూజువల్గా 24 hours తర్వాత నడిపిస్తానండి. రోబోటిక్ సర్జరీ అయితే మార్నింగ్ సర్జరీ అయిపోతే యూజువల్గా 7 o'clock స్టార్ట్ చేస్తాం, ఈవినింగ్ 5-6 కల్లా మన పేషెంట్ నుంచో పెట్టేయచ్చు. మూమెంట్ పేషెంట్ భూమి మీద అడుగు పెట్టిన వెంటనే కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బూస్ట్ అయిపోతూ ఉంటాయండి. సో పేషెంట్కి 50-60% ఎమోషనల్ పెయిన్ తగ్గిపోతుంది. సో వన్స్ ఆ నుంచిని ఒక అడుగు వేసిన తర్వాత రికవరీ నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా నైట్ పీస్ఫుల్ నిద్ర వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా యాక్టివ్గా ఉంటారు. సో మంచి ఫిజియోథెరపిస్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి కాబట్టి మా ఫిజియోథెరపీ సర్వీసెస్ వాళ్ళు ఫిజియోథెరపిస్ట్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది మా మెడ్సీ హాస్పిటల్లో. రోబోటిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటే ఆర్థికంగా ఇది మనకు అందుబాటులో ఉంటుందా అనేటువంటి ఆలోచన రావడం సహజం. ఎట్లా ఉంటుంది? కన్వెన్షనల్, రోబోటిక్ రెండు డబ్బులు అవుతాయి, ఖర్చు ఉంటుంది. ఎందుకంటే లోపలేసే స్టీల్ దగ్గర నుంచి మన బ్లడ్ టెస్ట్ల దగ్గర నుంచి ఓటీ సర్వీసెస్ దగ్గర నుంచి అన్ని ఖర్చుతో కూడిన పనే ఇది. కానీ ఇప్పుడు చాలామంది అఫోర్డబుల్గా చేయించుకుంటున్నారు. కానీ రోబోటిక్ సర్జరీకి వచ్చేసరికి కాస్ట్ ఉంటుందండి. ఎందుకంటే దానికి ఒకటి ట్రాకర్స్ ఉంటాయి, దానికి ఆ ట్రాకర్స్ బోన్ మీద కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. సో నేనేం చేశానంటే ప్రజలకు అందుబాటులో ఉండటానికి మా మెడ్సీస్ హాస్పిటల్స్ మేనేజ్మెంటు, నేను యాజ్ ఏ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్స్ ప్రజలకి అందుబాటులో ఉండటానికి మేము రోబోటిక్ సర్జన్ ఛార్జెస్ తీసుకోకుండా సర్జరీ చేస్తున్నాం అండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక రోబోటిక్ సర్జరీలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో అత్యున్నత ప్రమాణాలతో వైద్య బృందం అంతా కలిసి సమిష్టి కృషితో సర్జరీలను విజయవంతం చేస్తున్నాం. మెడ్సీ హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటు ధరలో అందిస్తున్నాం. ఈ రోబోటిక్ సర్జరీస్ ద్వారా రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు వినియోగించుకోవాలని కోరుతున్నారు మెడ్సీ హాస్పిటల్స్ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ వర్మ. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, విశాఖపట్నం.